మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, దైవభీతి పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దైవభీతి విజ్ఞానంనకు మొదటి మెట్టు అని సామెతల గ్రంథం 1:7 ఉంటుంది. మహాజ్ఞాని అయిన సొలొమోన్ రాజు ఈ సామెతల గ్రంథంలో చాలా భాగం రాస్తాడు. అంతా కాదు కానీ, సో ఆయన దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో ఈ సామెతల గ్రంథాన్ని రాస్తాడు. ఎందుకు అనంటే అవి మనల్ని నీతి మార్గంలో నడపడానికి తోడ్పడతాయన్నమాట. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దైవభీతి. సిరాకు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. ఈ లోకంలో గౌరవార్హులు ఎవరంటే నరులలో గౌరవార్హులు ఎవరనగా దైవభీతి కలిగిన వాళ్ళు. దైవభీతి కలిగిన వాళ్ళకి దేవుడు దీర్ఘాయుని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడంట. సిరా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. దైవభీతి కలవారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారంట. దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అంటారు కదా. చాలామంది ఉండొచ్చు క్రైస్తవులు. దేవుడు ఎట్లా వేరుపరుస్తారు అంటే నీతిమంతులు, దుష్టులు అనమాట. అలాగే దైవభీతి లేని వాళ్ళు, దైవభీతి కలవాళ్ళు. దైవభీతి లేని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ శరీరానికి ఏది ఇష్టమో అది చేస్తారండి. దైవభీతి కలిగిన వాళ్ళు దేవుడు ఏం చెప్పారో ఆ విధంగా దేహాన్ని వాళ్ళు దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకుంటారు. ప్రొద్దున ఊరికే అంటే సెల్ ఫోన్లో మెసేజెస్ పంపిస్తా అండి మా ప్రేయర్ గ్రూప్స్కి అనమాట. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం అనమాట. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. అలాగే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. అలాగే లూకా 2:11 అండి. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. అలా క్రిస్మస్ మెసేజెస్ అన్నమాట పంపిస్తుంటే సడన్గా యూట్యూబ్లో దేవుడు నాకు ఏదైనా చెప్పాలంటే అదొక్కటి ఇస్తారండి. హీరోయిన్ అండి, ఎవరు నాకు తెలీదు, హీరోయిన్ అని మాత్రం రాసుందనమాట. ఒక ఆయన ఆమెను హెచ్చరించాడనమాట. ఏంటి అట్లాంటి వస్త్రధారణ అంత భయంకరంగా మగవాళ్ళని శోధనలోనికి లాగేటట్లుగా అంటే ఆమె ఆన్సర్ పెట్టినారండి అక్కడ, నా శరీరం నా ఇష్టం అని. అప్పుడు దేవుడు దీని గురించే నువ్వు మాట్లాడమ్మా అని చెప్పారనమాట. అది మీ శరీరం కాదండి. దేవుడు అమ్మ కడుపులో మనల్ని సృజించారు. 139వ కీర్తన. ఆత్మ కూడా మనది కాదండి, అది ఆయన పరలోకంలో సృజించారు. మనం ఈ రెండింటికి లెక్క చెప్పాలి. నీ శరీరాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటున్నావో దేవునికి లెక్క చెప్పాలి. రోమా 6:13లో పౌలు ఏమని రాస్తాడంటే మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని నీతికి సాధనములుగా దేవుని మహిమ కోసం వాడండి. అందుకే ఒక్కొక్క ఆర్గన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీతికి సాధనాలు. మీ కన్నులు దేవుని యొక్క అందమైన సృష్టిని చూడాలి. జంతువులు, వృక్షాలు, ఆ టెర్రస్ మీద ప్రొద్దున ఇట్లా గింజలు వేసినప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళే వేస్తూ ఉంటారండి. నేను నీళ్లు పెడతాను, అప్పుడప్పుడు నేను కూడా తీసుకెళ్తాను ఫుడ్. ఆ పావురాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చి అలా తింటుంటాయి కలిసి, తర్వాత ఇలా ఎగురుతూ ఉంటాయి. వాటి శరీరం ఎంత చక్కగా సృజించాడు, అలా ఎగురుతున్నాయి. అబ్బా, నాకు కూడా రెక్కలుంటే బాగుండు అనుకున్నాను. ప్రభు చెప్తున్నారు, అలా మనుషులకి రెక్కలుంటే పెళ్లి చేసుకొని మావైపోతారు, అందుకని వాళ్ళకి నేను రెక్కలు ఇవ్వలేదా. అంటే ఫూలిష్ థాట్స్ అనమాట. అలా మనకు వస్తాయి కొన్నిసార్లు. కానీ మళ్ళీ ఆత్మ మనకి మేఘాల్ని చూస్తుంటే, నక్షత్రాలు చూస్తుంటే,
ఒక్కొక్క వృక్షము, చెట్టు ఎంత అందంగా, వాటి పువ్వులు, అసలు ఎంత గొప్ప దేవుడు అని అనిపిస్తుంది కదా. ఆ దేవుని యొక్క అందమైన సృష్టిని చూడడానికి దేవుడు మనకి కన్నులు ఇచ్చారు, కానీ పాపాన్ని చూడడానికి కాదండి. యోహాను ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథము ఆయన రాసినప్పుడు క్రీస్తకం 96లో పద్మాస్ ద్వీపంలో చెరసాల్లో అనమాట. ఆయన వయసు 92 సంవత్సరాలండి. అబ్బా, ఎంత అన్నీ చూపిస్తే ఒక గ్రంథం, ప్రకటన గ్రంథం అన్నమాట. చివరి రోజులలో జరగబోయేవన్నీ కూడా పరలోకాన్ని చూస్తాడు, అన్నీ చూస్తాడండి. ప్రభు చెప్పారు, ఆయనకు అన్ని దర్శనాలు చూపించారు, నాకు కూడా చూపించవచ్చు కదా అంటే ఆయన 92 సంవత్సరాలు తన కన్నులని కాపాడుకున్నాడు. అంత జాగ్రత్తగా ఉన్నాడు, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు తన కన్నులని. కనుక పరిశుద్ధమైన కన్నులకి పరిశుద్ధమైన పరలోకాన్ని చూపించాను. సంసోను ఎక్కడికి పోయినా తనకి స్త్రీలే ఎందుకు కనబడుతున్నారో, ఎక్కడికి వెళ్ళినా అంతేనండి. గాజాకి వెళ్తే, లేకపోతే ఫిలిస్తీన్ల దేశం తిమ్నాత్కి వెళ్తే ఫిలిస్తీన్ల అమ్మాయి, ఆ అమ్మాయి వల్ల అంతా పొలాలనే కాలబెట్టేస్తాడు, అందరికీ నష్టం వచ్చేస్తుంది. గాజాకు వెళ్తాడు, వేషే కనపడింది. లేకపోతే సోరేకు లోయలోనికి వెళ్ళాడు, అక్కడ ఢిల్లీలా కనపడింది. ఢిల్లీలాలు ఉన్నారు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేసిందండి, చివరికి ఫిలిస్తీన్లకు అప్పచెప్తే కళ్ళు పీకేస్తారు. ఏ అవయవాన్ని పాపం కొరకు సైతానికి అప్పగిస్తారో ఆ అవయవాన్ని సాతాను నాశనం చేస్తాడు. ఈ మాట చెప్పమన్నారండి. ఇది దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ మీ, ఇట్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. యోహాన్ 10:10లో యేసు ప్రభు ఏమంటారంటే, సాతాన్ని దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను. మనకి శరీరాన్ని ఇచ్చింది నా ఇష్టం, నా శరీరం, నీది కాదు. నువ్వు దేవునికి లెక్క చెప్పాలి ప్రతిదానికి కూడా. దైవ భీతిని కలిగి ఉండడం అన్నమాట. మీరు ఎప్పుడు దైవ భీతిని కలిగి ఉంటారో అప్పుడు చేసుకోవాలి క్రిస్మస్ అన్నమాట. సంసోన్కి ఏం జరిగింది చూడండి. ఇవి తీసేస్తారు, ఇవి తీసేస్తారు, ఇవి తీసేస్తారు, అన్ని ఆర్గన్స్ తీసేయడం కాదండి. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు, ఒక ప్లంబర్ అండి, ఇంగ్లాండ్లో పుడతాడు. 1859 నల్లలు బాగు చేసే ఆయన, తన భార్య ఒక ప్రీచర్ అన్నమాట. ఆమె చెప్పిన మాటలు వింటాడు. ఆమెను కారులో తీసుకెళ్తాడు, వెనకాల కూర్చుంటాడు వాక్యం చెప్పేటప్పుడు. ఆమె ఒకసారి చెప్తుంది, యోహాను సువార్త 14:12లో, నన్ను విశ్వసించువారు నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారని యేసు ప్రభు చెప్పారు. అనుకుంటాడు. అప్పుడు మళ్ళా మీటింగ్ అయిపోయి ఆమెను ఇంటికి తీసుకెళ్తుంటే, పౌలి నువ్వు ఒక మాట చెప్పావు కదా, అది నాకు బాగా తాకింది ఈరోజు. అంటే ఏంటండి అంటే, నన్ను విశ్వసించు వారు నేను చేయ క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారన్నారు, యేసు ప్రభు అన్నారని చెప్పావు కదా. అవును అంటే అవునండి. అమ్మో, ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో అంటే అవునండి. మరి నాకు చదువు నేర్పించవా, సరిగ్గా రాదు. 5వ తరగతి చదువుకుంటాడు. అప్పుడు తన భార్య ఆయనకి చదువు నేర్పిస్తుందండి. నేను బైబిల్ చదువుకొని జీసస్ ఏం చెప్పాడో అవన్నీ నేను తెలుసుకోవాలి, చెప్పినట్లే నేను జీవించాలి, జీసస్ చెప్పినట్లే. ఇంకా గబా చదువు నేర్చుకొని బైబిల్ చదివి ఎట్లా చదువుతాడంటే, ఆయన చదివితే 10 గంటలు 15 గంటలు, మధ్యలో కొంచెం 15 నిమిషాలు బ్రేక్ ఉందనుకోండి, ఇంకా తినడానికో వేరే దానికో, అమ్మో 15 నిమిషాలు అయిపోయిందే బైబిల్ చదివి అని. అట్లాంటి ఆత్మ ఇస్తే బాగుండండి. నాకెంత వేదనో ప్రభా, మీరిచ్చిన ఈ అమూల్యమైన ఐశ్వర్యాన్ని ప్రక్కన పెట్టి సైతాను ఎక్కడికి పరిగెత్తిస్తున్నాడు నీ పిల్లల్ని అని అనిపిస్తుంది అన్నమాట. ఆయన దేవుణ్ణి అడుగుతాడు, నువ్వు నన్ను మా మమ్మీ కడుపులో ఎట్లా సృజించావో అలాగే భూగర్భంలోకి వెళ్ళిపోవాలని. 84 ఇయర్స్ అండి, చాలా స్ట్రాంగ్గా పన్నులు, టీత్ అనమాట, అన్ని కన్నులు కానీ ఏ ఆపరేషన్ లేదు, ఏది లేదండి, మంచి ఆరోగ్యం. అంతేకాదు 19 మంది చనిపోయిన వాళ్ళని లేపుతాడండి.
డెడ్ బాడీ తీసుకొని గోడకి నిలబెట్టి యేసు నామంలో ఈమెలోనికి ప్రాణంలో వచ్చునుగా కానీ ప్రార్థన చేసి ఒకటి ఇస్తాడనమాట. అంతే. ఆ డెడ్ బాడీస్ మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారండి. 19 మంది అనమాట. తన భార్య కూడా చనిపోతే ఆమెను కూడా బ్రతికిస్తాడు. కానీ ఆమె మాట్లాడి చెప్తుంది, దేవుడు మనకు ఒక ఆయుష్నిచ్చారు, ఒక పని ఇచ్చి పంపించారు పరలోకం నుంచి. నా పని అయిపోయింది, మళ్ళీ తిరిగి నా తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నాను. నీకు ఈ అభిషేకం ఇచ్చింది నీ స్వార్థం కొరకు, నీ భార్యని బ్రతికించుకోవడానికి కాదు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కొన్ని రోజులు భార్య భర్తలుగా ఉండే కృపనిచ్చారు, దాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు నేను పరలోక తండ్రి బిడ్డ, సో సారీ చెప్పి మళ్ళా నా ఆత్మను ఆయనకు అప్పచెప్పండి అని ఆమె చెప్తుందండి భర్తకి. తర్వాత నా భార్య ప్రాణాన్ని తీసుకోండి ప్రభా, నన్ను మన్నించండి అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆమె పరలోకంలో ఉండి సడన్గా ఈయన పిలిచినప్పుడు వస్తుంది, చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. దేవుడు మనకి లోకంలో ఈ శరీరక సంబంధం కొన్ని రోజులే అండి. పరలోకంలో మనల్ని సృజించాడు, ఒక పనిచ్చి లోకానికి పంపించారు, పని చేసి మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళాలి. ఈ శరీరం దేవుడు నివసించే ఆలయం. ఆయన మనలో నుంచి మన నాలుక ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా చూస్తాడు, చెవుల ద్వారా వింటాడు, మన చేతుల ద్వారా ఆయన పని చేస్తాడు. కనుక ఆయన యజమానుడి దేహానికి ఆయనను అడగకుండా మనం ఏది చేయకూడదండి. అదే అన్నమాట. నేను ధ్యానిస్తున్నప్పుడు ఉదయం లేవగానే ఇవి ప్రభు మాట్లాడుతున్నారు, ఈ చెప్పు అన్నారు, అందుకే చెప్తున్నాను అనమాట. నా ఇష్టం నా శరీరం కాదు. అప్పుడు ఒక రోజు వస్తుంది, ఈ శరీరం యవ్వనంలో ఉందేమో, ఈ శరీరంతో అనేకులను ఆకర్షించి వ్యాపారం చేస్తే ఆ శరీరమే ఇలా అయిపోతుంది కదా, వృద్ధాప్యం వస్తుంది కదా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? అప్పుడు ఏడిస్తే లాభం లేదు. అంత బాగున్నప్పుడు నా ఇష్టమని, తర్వాత మంచం మీద రోగగ్రస్తుడైనప్పుడు ఏడిస్తే లాభం ఉండదు. దేవుని మహిమ కోసం వాడాలి. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే, శ్వాస పీల్చుకుంటున్నానంటే అది దేవుని కృప. నా శ్వాస ఆయన ఆపొచ్చు, ఇప్పుడే ఆపేయచ్చు, కానీ నేను శ్వాస పీల్చుకుంటానంటే ఆయన కృప. ఆయన కృప ఇంకా మనం నశించిపోవట్లేదు పాపంలో ఉంటే కూడా, అంటే మనము మారు మనసు పొందాలి అని మన కొరకు పరలోక తండ్రి సన్నిధిలో యేసు ప్రభు ప్రార్థిస్తున్నారండి. నీకోసం నా కోసం, నాన్న ఈ బిడ్డ కొరకు నేను రక్తం చిందా నాన్న, ఇంకొంచెం టైం ఆ లోపల ఈ బిడ్డ మారుతుంది అని. అంతేకాని పాపం చేయడానికి లైసెన్స్ కాదండి దేవుని కృప. పాపం నుంచి, చీకటి నుంచి వెలుగులోనికి రావడానికి అన్నమాట. ఇంకా బైబిల్ తీయగానే ఈరోజు కొంచెం నీరసంగానే ఉండిందండి నాకు. నిన్న రాత్రి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా క్రిస్మస్ సీజన్లో తప్పకుండా వెళ్ళాలి తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి. ఆ రిలేషన్, క్రిస్మస్ అంటే ఇట్స్ అ రిలేషన్, దేవునితో సంబంధం. మనలో జీసస్ ఉంటే జీసస్ మనల్ని మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తోడబుట్టిన వాళ్ళతో, పేదలతో ఎలా ఉండాలి, అన్నీ ఆయన జీవితం ద్వారా బోధించడానికి ఆయన ఈ లోకంలో పుట్టారండి. మనిషి ఎలా ప్రేమగా ఉండాలి, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, తోడబుట్టిన వాళ్ళని ఎలా సహాయం చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, పేదవాళ్ళకి ఎలా సహాయం చేయాలి. అదే తర్వాత ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి ఇచ్చారండి. ఏంటి అంటే అక్కడ రక్షణ పొందని ధనికుడైన యువకుడు అన్నమాట. యవ్వనంలోనే చాలా డబ్బు సంపాదించాడండి. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ చూడండి, యవ్వనంలోనే 20 ఇయర్స్కి రాజైపోయి 32 ఇయర్స్ లోపల ప్రపంచం అంతా జయించి ఏడుస్తాడంటే ఇంకా జయించడానికి ఒక్క దేశం కూడా లేదని. అప్పుడు ఎంత గర్వం వస్తుంది కదండి మనిషికి. గర్వం రావడానికి ఒకటి డబ్బు, రెండోది అధికారం అన్నమాట. ఈ రెండు ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టుకొని ఉంటే దావీదులాగా ఉంటారండి, యోసేపులాగా, దానియేలులాగా. లేదనుకోండి సైతాన్ పట్టుకుంది అనుకోండి, మనుషుల్ని చంపడం, శరీరంతో ఏ పాపం అంటే అది చేయడం. అధికారం ఉంది, డబ్బు ఉంది, టాప్ ప్లేస్లో ఉన్నారు కనుక ఇష్టం వచ్చినట్లు చేయడం అన్నమాట. సాతాన్తో కనెక్ట్ అవుతే
అందరికీ నాశనం అండి అలాంటి వాళ్ళ వల్ల. కానీ దేవునితో కనెక్ట్ అయిన నాయకులు గాంధీజీ, అబ్రహాం లింకన్ లాంటి మంచి నాయకుల వల్ల అందరికీ మేలు జరుగుతుందండి. కనుకనే వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. నాయకులు దేవునితో కనెక్ట్ కావాలి, టాప్లో ఉన్నారు కాబట్టి అన్నమాట. సో ఈ యువకుడు కూడా చాలా యవ్వనంలో చాలా డబ్బు సంపాదించాడనమాట. కానీ లోపల ఏదో అంతరాత్మ అట్లా సుత్తెతో కోట్లో కొడతారు చూడండి, అట్లా 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 అంతరాత్మలో కొడుతుందన్నమాట. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తాడనమాట. చాలా రిచ్ మ్యాన్ యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడనమాట. బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? మనలో ఎప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడండి తప్పు చేసినప్పుడు. ఇలా ఉండొద్దయ్యా, ఇలా ఉండొద్దు, ఇది తప్పు అని. నేనేం చేయాలని యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. మీరు కూడా అడగండి, నేను పరలోకం రావాలంటే ఏం చేయాలని. యేసు ప్రభు సమాధానం చెప్తారు. ఈయననే యేసు ప్రభు అనమాట, బైబిలే యేసు ప్రభు. మీరు అడగండి. నేను చాలాసార్లు నాకు కరెక్షన్స్ కానీ అన్నీ ప్రతిసారి బైబిల్ చదువుతాను. కరెక్షన్ తీసుకొచ్చేటప్పుడు తీసుకొస్తారు, నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఇట్లా ఉండకూడదు. చాలా చాలా కరెక్షన్స్. ఇప్పటికీ పర్ఫెక్షన్ ఏం లేదండి, నాలో చాలా పాపం ఉంది. నేను చెప్తున్నాను, చాలా విషయాల్లో యేసు ప్రభుతో కంపేర్ చేసినప్పుడు నేను చాలా విషయాల్లో మార్పు చెందాలి. నాకు అందుకే నీ కృప కావాలని అడుగుతాను. ఇంకా ఈ శరీరం నుంచి పాపం తీసేయ్యా. రోజు రోజు ఒక్కొక్క మెట్టు అనమాట, ఒక్కరోజే కాదు. ఏం చేయాలంటే యేసు ప్రభు ఏమంటారంటే, నువ్వు పరలోక నిత్య జీవం నీకు కావాలంటే నీవు దేవుని ఆజ్ఞలు పాటించు. ఈరోజు ఫ్యామిలీలో కూడా ఇదే మేము చదువుకున్నాం. దేవుని ఆజ్ఞలు పాటించని 10 ఆజ్ఞలు చెప్తారండి యేసు ప్రభు. 4వ ఆజ్ఞ నుంచి చెప్తారు. ముందు ముఖ్యమైనది చూడండి, మీ తల్లిదండ్రుల్ని గౌరవించు, నీకు క్షేమం కలుగుతుంది. తర్వాత 5, హత్య చేయొద్దు. అబార్షన్స్ పేరుతో గర్భంలో ఉన్న బిడ్డల్ని హత్య చేయడము, నాలుకతో హత్య చేయడము, లేకపోతే అసలు హత్య చేయడం. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపకూడదండి. కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. ఫరో రాజు ఒక మంచి ఉదాహరణ. మగపిల్లలు ఇజ్రాయెల్ పిల్లల్ని నైలు నదిలో వేస్తే దేవుడు ఆయనకి ఎలాంటి శిక్ష అంటే ఎర్ర సముద్రంలో నీళ్ళలో చచ్చిపోయినాడు అనమాట. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడండి. ఎవ్వరూ ఆయన తీర్పు నుంచి తప్పించుకోలేరు. ఆయన ఈసారి వచ్చేది తీర్పు తీర్చడానికే రాజులకి రాజుగా వస్తున్నాడనమాట. హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. చాలా కష్టమైనవి కదండి. వ్యభిచరించకూడదు, వివాహానికి ముందు ఎవరిని తాకొద్దు, వివాహం తర్వాత ఒక భర్తకి ఒకే భార్య, ఒక ఆదాంకి ఒకే అవ్వ. యోబు లాంటి క్రమశిక్షణ నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. బైబిల్ గ్రంథాన్ని చదవండి, అన్ని భాషల్లో ఇది రాయబడింది. ఇలా ట్రాన్స్లేషన్ చేయడానికి రాయడానికి 1500 సంవత్సరాలు పట్టింది. ఏదో మనం ఒక 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం కాదు. నీ కొరకు రాయబడింది బైబిలు. నా కొరకు అనుకోవాలండి, వేరే వాళ్ళ కోసం కాదు. నా కొరకే యేసు ప్రభు పుట్టారు, నా కొరకే ఇది ఇవ్వబడింది అని చదువుకోవాలి. కన్నులతో పరాయి స్త్రీని, మనస్సులో కూడా ఒక ఆలోచన రాకూడదు. చావర కురియా కోస్ గారు అనే పునీతులు చెప్తారు, అప్పట్లో పాప పుస్తకాలు ఉండేవి కేరళలో అండి. ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ వచ్చాయనుకోండి. ఒక పాపపు పుస్తకము ఎట్లా అంటే పాపపు ఆలోచన అనమాట, చదివినప్పుడు వస్తుంది కదా. గడ్డి వామిలో నిప్పు రవ్వ లాంటిదంట. ఒక మలినపు ఆలోచన మనిషికి గడ్డివాములో నిప్పు రవ్వ గడ్డిని కాల్చేస్తుంది, మీ ఆత్మని కాల్చేస్తుంది, శరీరాన్ని కాల్చేస్తుంది. మీరు చూడండి, పాపంలో ఉన్నవాళ్ళు వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్యంతో ఉంటారు. నేను చూశానండి, శరీరంతో వ్యాపారాలు చేసి వ్యభిచారాలు చేసి పెద్ద పెద్ద క్యాన్సర్ రోగంతో మరణించిన వాళ్ళని చూడండి. అందుకే ప్రతిరోజు ఈ 10 ఆజ్ఞలు కూడా చదవండి. నిర్గమకాండ 20లో తల్లిదండ్రులు గౌరవించాలి, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సత్యమే వజయతే. మన ఇండియాస్ మోటో అండి. మా స్కూల్ పిల్లలకి చెప్తాను, దేవుని యొక్క మాట. యేసు ప్రభు అన్నారు, నేను సత్యం,
ఆయనంత సత్యం, ఆయన జీవితం సత్యం, ఆయన మాట్లాడడం సత్యం. ఆయనలో చీకటి లేదు, అసత్యం లేదు. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంకొక చోట ఇంకొకలాగా నటనలు లేవండి. దాన్నే హిపోక్రైట్స్ అన్నారు యేసుప్రభు మత్తయి 23లో. గ్రీక్ వర్డ్ అనమాట అది. హిపోక్రైట్స్ అంటే గ్రీక్ భాషలో యాక్టర్స్ అనమాట, నటించడం. వేషధారులారా కరెక్ట్ వర్డ్ అనమాట. మత్తయి 23 చివరి ప్రసంగం అండి. దేవాలయంలో మంగళవారం రోజు పరిశుద్ధ వారంలో చేస్తాడనమాట. అబద్ధాలు ఆడొద్దండి. డబ్బు తీసుకొని, డబ్బు విషయంలో తిరిగి ఇవ్వకుండా ఎన్ని అబద్ధాలు ఆడుతుంటారు కొంతమంది. సత్యం మాట్లాడండి. మా పిల్లలకు కూడా చెప్తాను, స్టూడెంట్స్కి మీరు ఒక్కటి అలవాటు చేసుకోండి. టీచర్స్కి చెప్తాను, సత్యం మాట్లాడడము, అబద్ధాలు వద్దు, దొంగతనాలు వద్దు, తల్లిదండ్రుల్ని గౌరవించండి, పిల్లల్ని మంచి పౌరులుగా మీరు దేశంలోకి పంపించండి. స్కూల్ విడిచిపెట్టి వెళ్ళే లోపల తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఒక మాట మాట్లాడితే సత్యం మాట్లాడాలి. యేసుప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మీరు అదొక్కటి అలవాటు చేసుకోండి. కొత్త సంవత్సరం వస్తే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనమాట. ఏంటి? సత్యం మాట్లాడండి. ఇతరుల గురించి చెడు మాట్లాడకండి. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి. అబద్ధాలు చెప్పకండి. ఇంట్లో బయట కూడా అబద్ధాలు చెప్పకండి. భార్యలకు అబద్ధాలు చెప్పకండి. ఆడవాళ్ళు ఫోన్ చేస్తే మా ఆయన డబ్బు విషయంలో అస్సలు నిజం చెప్పడక్క, ఎప్పుడు అబద్ధాలు చెప్తాడని ఎందుకు మళ్ళా అడగడము, అడిగి పోట్లాట పెట్టుకునేది. మౌనంగా ప్రార్థన చేయి, దేవుణ్ణి ఆత్మ ఆయనలోకి రావాలని. పోట్లాట ఎందుకు వస్తుందంటే ఇక్కడే వస్తుందన్నమాట. ఒక బ్రదర్ చెప్పారు, అక్క నాకు 1 lakh వస్తుంది, మా అమ్మ వాళ్ళకి కొద్దిగా 5,000 పంపించాను వృద్ధులంటే పోట్లాట పెట్టుకుంటుంది, కాబట్టి నేను అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని. తల్లిదండ్రులకు పంపించొద్దా? మీకే అంత కావాలా? మీరు కన్నారా? మీరు చదివించారా? వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. సో అది చెప్తారనమాట యేసు ప్రభు. ఇవి చెప్పి ఇంకేమంటారంటే, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఎవరు నా పొరుగు వాళ్ళంటే సమరయుడు. కొంచెం పేదవాళ్ళకి సాయం చేయండి. వృద్ధులైన మీ తల్లిదండ్రులకి, మీ ఊర్లో రోగులకి, వృద్ధులకి కొద్దిగా సహాయం చేయండి. ప్రభు మీకు ఇంత సహాయం చేస్తారనమాట. యాకోబు 1:27లో విధవరాళ్ళని, అనాథలను వారి కష్టంలలో ఆదరించుట, ఈ లోక మలినం అంటకుండా తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకొనుట అన్నవియే ఆ పరలోక తండ్రి దృష్టిలో స్వచ్ఛమైన నిర్మలమైన దైవభక్తి. దైవభక్తి అంటే జపాలు కాదు. ఇవి అనాథల్ని ఆదరించడం, విధవరాళ్ళని ఆదరించడం, ఆదుకొనడం. ఈ లోక మలినం అంటకుండా కన్నులు, చెవులు, నాలుక, మనస్సు, హృదయం, శరీరాన్ని కాపాడుకోవాలి. బురదలో తామర పువ్వులాగా అన్నమాట. ఇదంతా పాపపు లోకంలో నువ్వు ఒక వెలుగులాగా ప్రకాశించాలి. మండుచున్న కాగడలాగా ఉండాలి. మనల్ని చూసి నేను ఇలా ఉండాలి అనుకోవాలన్నమాట. అది అండి ఈరోజు ప్రభు నాకు చెప్పారనమాట. ఇలా మనం జీవించినప్పుడు మరి అది మనకి క్రిస్మస్ పండుగ. విధేయత. నేను యాక్చువల్గా అబ్రహాం గురించి చెప్పాలనుకున్నాను, నిన్న కూడా ధ్యానించుకున్నాం కదా. ఆదికాండం 12లో ఒక 4 మాటలు మీరు చదివితే, అబ్రహాం అన్నీ విడిచిపెట్టే, ఆస్తిని, తల్లిదండ్రులు, బంధువులు, నీ దేశం, నేను చూపించిన చోటుకి రా అంటే అన్నీ విడిచిపెడతాడండి. దేవుణ్ణి అనుసరించడం అంటే ఈ లోక సంబంధమైన విడిచిపెట్టాలన్నమాట. అందుకే ఇప్పుడు అబ్రహాం ఒక్క ఆయన పిల్లలేనండి, ఇజ్రాయెల్ పిల్లలందరూ ప్రజలు అన్నమాట. తర్వాత యోసేపు ఆదికాండం 39లో పోతీఫర్ భార్య, ఈయన అందగాడు కనుక పని చేసే చోట ఆమె శోధిస్తుంది. కానీ రోజు శోధించిన యోసేపు ఆ పాపం చేయడానికి ఒప్పుకోలేదండి. వర్క్ ప్లేస్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు. అంతేకాని ఆ అమ్మాయితో ఈ అబ్బాయితో కాదు. ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించుకోవాలి మీరు. దేవుడు నీకు ఒక భార్యనిచ్చారు, భర్తనిచ్చారు. నమ్మకంగా ఉండి దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని వాక్యం బోధించి ఇంట్లో కూర్చొని కుటుంబంగా భుజించండి. కుటుంబంగా వాక్యాన్ని కూడా భుజించండి. దట్స్ క్రిస్మస్. పిల్లలకి చెప్పాలి. వర్క్ ప్లేస్లో మనందరం బ్రదర్స్, సిస్టర్స్. హృదయంలో అలా ఉండాలి. హీఈస్ మై బ్రదర్, షీఈస్ మై సిస్టర్ అని ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలండి యోసేపు లాగా. అందుకే దేవుడు ఆయనని
గవర్నర్ని చేస్తాడు. ఆ పాపానికి ఒప్పుకోలేదు. సిరాక్ 21:21లో 1-2 వచనాలు మీరు చదివితే, సర్పాన్ని చూస్తే ఎలా పారిపోతావో పాపం చూసినప్పుడు అలా పారిపోవాలంట. మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని ఎఫెసీ 5:18లో ఉంటుందన్నమాట. ఒక వైవాహిక జీవితంలో అంతస్తులోనికి అడుగు పెట్టేవాళ్ళు మద్యపానం తాగకూడదు. అసలు ఎవరు కూడా తాగకూడదు. అది నాశనం చేస్తుందంటే నరకానికి మనల్ని తీసుకొని వెళ్తుంది అన్నమాట. తాగొద్దు. వాళ్ళని తీసుకొని వచ్చి, ఇర్మియా మీరు తాగండి అయ్యా, దేవుడు చెప్పారు మిమ్మల్ని తాగమని అని రేకాబీల తెగని తీసుకొని వస్తే, ఆ తెగ అప్పటికి ఉన్న అబ్బాయి అనమాట, యజాన్య అని ఆయన, వాళ్ళ సోదరులు అప్పుడు చెప్తారు ఇర్మియాకి, అయ్యా మేము తాగమయ్యా, మా పితరుడు రేకాబు ఆయన కొడుకు యోనాదాబ్ చెప్పాడు, రేకాబు తెగ వాళ్ళు సీసాలు ముట్టుకోకూడదని చెప్పాడు, కనుక మేము తాగం. అందువల్ల దేవుడు ఆ తెగ వాళ్ళని అభిషేకిస్తాడు ప్రతి తరంలో ఒకరు సువార్త బోధించడానికి అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆజ్ఞలను పాటించడమే. మీరు ఏ రోజు బైబిల్ చదివి దాన్ని పాటిస్తారో, కొంత భాగం చదివి ఆ రోజు మీరు క్రిస్మస్ చేసుకున్నట్లే. ఏ పండుగ ఒకరోజు కాదండి. క్రీస్తురాజు పండుగ ఒకరోజు కాదు. నీలో ఆయన ఎప్పటికీ రాజులాగా ఉండాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీ ఆజ్ఞలు పాటించుట, నీ చిత్తం చేయుట నాకు పరమానందం అన్నాడు దావీదు 40వ కీర్తన 8లో. నీ యొక్క ధర్మశాస్త్రం నా హృదయంలో పదిలంగా లిఖించబడి ఉంది అని. ప్రభా, ఈ యొక్క వాక్యం మా హృదయాల్లో మనస్సులో రాసి, మిమ్మల్ని గౌరవించడం, మిమ్మల్ని ప్రేమించడం అంటే మీ ఆజ్ఞలు పాటించడమే. మీరు చెప్పారు యోహాను 14:15లో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీకు పరిశుద్ధాత్మనిస్తాడు, ఆయన మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు. ఆ కృప దయచేయండి ప్రభా. బైబిల్ చదివి పాటిస్తూ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పేటట్లు, పిల్లలకి వాక్యం బోధించేటట్లు, వాళ్ళు కూడా పాటించేటట్లుగా మేము ఆ విధంగా బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లుగా మా కుటుంబాలు, మా పట్టణాలు, మా ఊరు ఉండును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదివి, దేవుని వాక్యం పఠించి పాటించే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. సీజన్స్ గ్రీటింగ్స్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.